టికెట్ లభించలేదన్న నిరాశతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ప్రభుత్వైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా లేదా మరో పార్టీ ద్వారా పోటీ చేయాలా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. తాజాగా రాయదుర్గంలో ఆయన తన అనుచర వర్గంతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం తన సొంత ప్రాంతమని, అందుకే ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పారు. మరొక వైపు రాయదుర్గంతో కూడా తనకు ఎంతో అభినభావ సంబంధం ఉందన్నారు. ఇన్ని రోజులు అక్కడ ప్రజలు నన్ను ఆదరించారని, అందుకే ఈసారి తన కుటుంబ సభ్యులు అక్కడ పోటీ చేస్తారని చెప్పారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా లేదా ఏదైనా పార్టీ నుంచి పోటీ చేయాలా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదని కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. మరోవైపు ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డి మాజీ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం కూడా సాగుతుంది. కానీ తాను రఘువీరారెడ్డిని కలవడంపై రాజకీయం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రఘువీరారెడ్డి మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వైసీపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తి తన అనుచరులతోనూ అలాగే గతంలో నా నుంచి లబ్ధి పొందిన వారితో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాపై అలాంటి వ్యక్తులు ఆరోపణలు చేసినంత మాత్రాన నాకు తగ్గేదేమీ లేదని స్పష్టం చేశారు. నీ చుట్టూ ఉన్న చెల్లని 1000 రూపాయల నోట్ల గురించి ఒకసారి ఆలోచించుకోవాలంటూ ఆయన చురకలంటించారు. అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా, క్లారిటీ ఇస్తున్నా, నేను కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇది క్లారిటీ చెప్తున్నాను మీకు. అలాగని రాయదుర్గాన్ని వదిలిపెట్టిపోవడం లేదు. రాయదుర్గం నుంచి మా ఆప్తులు, మా కుటుంబ సభ్యులు తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఎవరైతే అటు కళ్యాణదుర్గంలో ఇటు రాయదుర్గంలో నా గెలుపు కోసం, ఇటు కూడా మన అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నిస్తారో వాళ్ళందరికీ నేను మాట ఇస్తూ ఉన్నా, మీకు అంటగా నేను నిలబడతాను. రామచంద్రారెడ్డి కష్టకాలంలో వదిలిపెట్టి పారిపోయే రకమైన వ్యక్తి కాదు. ఎలక్షన్లో గెలవాలనుకున్నటువంటి ఒక వ్యక్తి, తనకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నటువంటి ఒక వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నా పైన తన అనుచరులతోటి బండ బూతులు పెడతా ఉన్నాడు సోషల్ మీడియాలో. అలాంటి వాళ్ళని తన దగ్గర పెట్టుకుని వ్యవహారం జరుపుతున్నాడు. రాయదుర్గం ప్రజలు చూస్తారు. నన్ను ఎంత చెడ్డవాడుగా సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన రామచంద్రారెడ్డి ఏమిటో ప్రజలందరికీ తెలుసు. నేను ఏంటో ప్రజలకు తెలియదా? నా గురించి కొంతమంది చిల్లర వ్యక్తుల్ని తన చుట్టూ పెట్టుకొని వాళ్ళతో తిట్టించినంత మాత్రాన పోయేది నా విలువ కాదు, నీ విలువ అని అర్థం చేసుకో. ఇప్పుడు కొంతమంది పోయి ఉండొచ్చు, అతని టికెట్ వస్తుందని కొంతమంది పోయి ఉండొచ్చు, లేదా పార్టీ కట్టుబడి కొంతమంది పోయి ఉండొచ్చు, అదేం తప్పని నేను అనట్లేదు. అంతకుముందు నీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని పాత 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. నీ చుట్టూ కొన్ని పాత 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. వాటి గురించి జాగ్రత్తగా చూసుకో. అవి చెల్లవనే విషయాన్ని ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తీసుకొని పోయినా కూడా ఆ నోటు చెల్లదు. నీ చుట్టూ ఉన్న చెల్లని నోట్ల గురించి నీవు జాగ్రత్త పడు. 2012 ఎలక్షన్లో కాంగ్రెస్ తరఫున వేణుగోపాల్ రెడ్డికి గట్టిగా నిలబడి చేశాడు ఆయన, అంతే కదా. మళ్ళీ నేను 12లో గెలిచిన తర్వాత మళ్ళీ ఒకే అసెంబ్లీలో ఉన్నాము. గెలిచి పోయిన దగ్గరికి పోయిన తక్షణం గట్టిగా హత్తుకున్నాడు. చాలా కష్టపడ్డావు రామచంద్రారెడ్డి. ఇది భలే గొప్ప ఎలక్షన్, నా జీవితంలోనే ఒక గొప్ప ఎలక్షన్ ఇది. అలాంటి ఎలక్షన్లో నువ్వు 32,500 మెజారిటీతో గెలిచినావు నువ్వు అని హత్తుకున్నాడు. ఆ పెద్దరికి మది రఘువీరారెడ్డి నేతను ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్. ఆయన రాజకీయాలకు సంబంధం లేకుండా అందరినీ ప్రేమించే వ్యక్తి. పోయిన గురువు స్థానంలో ఉన్నాడు, పెద్ద ఆయన స్థానంలో ఉన్నాడు. పోయిన కాళ్ళకి దండం పెట్టాను, అంత తప్ప దాన్ని రాజకీయానికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి నా జీవితాలు రాయదుర్గం కళ్యాణదుర్గం రెండింటితోనూ ముడిపడి ఉన్నాయి. రాయదుర్గం కళ్యాణదుర్గం నాకు 2 కళ్ళు లాంటివి. 2 కళ్ళను సమానంగా చూసుకుంటాను.